కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో, కొన్ని మంచి పనులకు సమయస్ఫూర్తి చాలా అవసరం అంటుంటారు. అయితే కొంతమంది కూడా అంటూ ఉంటారు. మీ దగ్గర సమయస్ఫూర్తి బాగుంది అంటుంటారు. అంటే కొన్ని మంచి పనులు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ సమయస్ఫూర్తి ఎలా ఉంటుందో మీకొక ఉదాహరణ ద్వారా నేను తెలియజేస్తాను. ఒక చాలా పేరెన్నిక గల, చాలా పేరున్నటువంటి ఒక గొప్ప సైంటిస్ట్. అతను అనేక సెమినార్లు ఇవ్వడానికి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. ఆ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పక్కనున్నటువంటి తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఈయన చెప్పేటటువంటి క్లాసులన్నింటిలో కూడా తను కూర్చోవడం, అదేవిధంగా తను ప్రిపేర్ అవుతున్నప్పుడు కారులో కానీ అప్పుడప్పుడు కానీ తను చూడడం అనేది అది బాగా అలవాటైపోయింది. అది యాక్చువల్గా ఆయన చదువుకున్న చాలా తక్కువనే. అయితే ఆ సందర్భం మళ్ళీ మళ్ళీ అతను చూస్తూ అతనికి ఒక ప్రాక్టీస్, అంటే నేను కూడా మా సార్లాగా ఒక సెమినార్ తీసుకోవాలి అని ఆయన లోపల ఒక సంకల్పం ఏర్పడింది. ఎందుకంటే కేవలం ప్రాక్టీస్ అంటే వినడం ద్వారా, అది చూడడం ద్వారా అది తనకు కొంచెం అనేది ఆ మనసులోకి వచ్చేసింది. సో ఆ సందర్భంలో ఒకసారి ఆ సైంటిస్టును ఈ యొక్క డ్రైవర్ అడుగుతాడు, సార్ దయచేసి మీరు తీసుకునే సెషన్ నాకు ఒకటి ఇవ్వండి, నేను దాన్ని డీల్ చేస్తానంటాడు. నేను దాన్ని ట్యాకిల్ చేస్తాను ఆ క్లాసులో అంటాడు. అంటే నీకేమో పిచ్చోడవా, నీకేం తెలిసింది, ఇది చాలా ప్రశ్నలు వేస్తుంటారు అని చెప్పి ఆ యొక్క సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అయితే సరే సార్, ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్పగలను అని చెప్పి ఒక నమ్మకంతో ఈ ఒకరోజు ఒక సెమినార్కు, అంటే తెలియనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఈ సార్ అంటే ఎవరో గుర్తుపట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సెమినార్లో కూర్చొని ఇతను సెమినార్ ఇస్తూ ఉంటాడు. అదే క్లాసులో డ్రైవర్ వేషంలో ఉన్నటువంటి ఇతను సైంటిస్ట్ వేషంలో ఉన్న డ్రైవర్ క్లాస్ తీసుకుంటూ ఉంటే, ఒకానొక సందర్భంలో ఈయన క్లాస్ అంతా బాగా నడుస్తూ ఉంది. పర్ఫెక్ట్ క్లాస్ చెప్తా ఉన్నాడు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, క్లాప్స్ వస్తూ ఉన్నాయి, అప్రిషియేషన్ వస్తూ ఉంది. అయితే చివరికి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాల సమయం వచ్చేసింది. అనేకమైనటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని సందర్భంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ కూర్చున్నటువంటి మా డ్రైవర్ గారు చెప్తారని చెప్పి ఆ మాట చెప్పడం. ఆ డ్రైవర్ గారు ఎవరు అక్కడంటే ఆ యొక్క సైంటిస్ట్ గారే. అంటే ఎలా సమయస్ఫూర్తి ఉందో ఒకసారి చూస్తే మనకు అర్థం.